ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభావందనాలు తెలియజేస్తా ఉన్నాను. నూతనంగా జతపరచబడిన వధూవరులు సునీల్ కేజీఆలకు సంగీత శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. వారి వైవాహిక జీవితం శృతిలయల సంగమంగా మధురమైన సంగీతంగా అనేకులకు ఆహ్లాదకరంగా దేవుని నామ మహిమార్థం కొనసాగాలని కోరుకుంటున్నాను. సునీల్ చాలా సంవత్సరాలుగా టొయోటా ద్వారా మాకు పరిచయం. ఆ పరిచయం ప్రారంభం కియా నుంచి నేను కియా కారు తీసుకున్నప్పుడు కియాలో ఉన్నాడు. తర్వాత ఆయన టొయోటాలోకి మారిన తర్వాత మళ్ళీ నా చేత టొయోటా కారు కొనిపించాడు. కనుక ఎప్పటి నుంచో వివాహం గురించి తెలియజేస్తూ తప్పకుండా రావాలని అన్నాడు. కనుక ఈరోజు వారిని చూడటం చాలా సంతోషం. మరి ధవళ వస్త్రాల్లో చాలా అందంగా కనపడుతున్నారు, ఒకరికొకరు అన్నట్టుగా. కనుక వారిద్దరూ మరి అన్యోన్యంగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరికొకరు లోబడుతూ, ఒకరినొకరు గౌరవించుకుంటూ, మరి ఒకరినొకరు ప్రోత్సహించడం ద్వారా వారిలో ఉన్న తలాంతులు ఇంకా ద్విగుణీకృతమై మరి సంఘానికి ప్రయోజనకరంగా దేవునికి మహిమార్థం వారు కొనసాగాలని కోరుకుంటున్నాం. మరి వాళ్ళిద్దరూ ఒక బండికి 2 ఎడ్లులాగా, వాడకు 2 తెడ్లులాగా, ఉల్లిపాయ కూరలో 2 గుడ్లులాగా, కారంలో ఇటుక పొడిలాగా, మిరియాల్లో బొప్పాయి గింజల్లాగా వాళ్ళిద్దరూ కలకాలం కలిసి ఉండాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. పెళ్ళైన కొత్తలోనట భార్యాభర్తల మధ్య నుంచి గడ్డి పరగకూడదు దూరదట, అంత అన్యోన్యంగా ఉంటారట. సంవత్సరం అయిన తర్వాత గడ్డిలారీ కూడా ఈజీగా వెళ్ళిపోద్ది అంటాడు మధ్యలో నుంచి. పెళ్ళైన కొత్తలో భార్య మల్లి తీగలాగా ఉంటుందట, భర్త నలుగుపోద్దట. సంవత్సరం అయిన తర్వాత కరెంటు తీగ అవుతాడు, ముట్టుకుంటే షాక్ కొడతాడు. పెళ్ళైన కొత్తలో భార్య అయస్కాంతంలో ఉంటుందట, భర్త ఎక్కడికి వెళ్ళినా కూడా షోరూమ్ పనులు కూడా పక్కన పెట్టి ఇంటికి వెళ్ళాలని తాపత్రయ పెడతాడు. సంవత్సరం అయిన తర్వాత సూర్యకాంతం అవుతాడు, పెద్ద నోరేసుకుని మీద పడతాడు. పెళ్ళైన మొదటి సంవత్సరం భర్త భార్య మాట వింటాడట, 2వ సంవత్సరం భార్య భర్త మాట వింటుందట, 3వ సంవత్సరం వీళ్ళిద్దరు గొడవలు చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు. కనుక ఇవన్నీ వివాహాన్ని గురించిన జోకులు మాత్రమే. కానీ వివాహం మరి కొంచెం కష్టతరం, ఈ ప్రయాణం అంత ఈజీ కాదు. పెళ్ళి అయితే వాళ్ళు అయిపోద్ది, కానీ సునీలు పెళ్ళి వాళ్ళు అయిపోద్ది. కానీ ఒక వారం, ఒక నెల రోజులు మీరు కూర్చోవచ్చు అనుకుంటాను, కూర్చొని కుదురుగా వినండి. ఒక వారం, నెల రోజులు చాలా బాగుంటుంది. అందరు ఇళ్ళకి పిలుస్తారు, మంచి బూర్లు గీళ్ళు పెడతారు, బొగ్గులు ఉబ్బుతాయి. ఆ తర్వాత అసలు పెళ్ళి స్టార్ట్ అవుద్ది, జీవితాంతం పెళ్ళే. కనుక సాగరాన్ని ఎదటం చాలా తేలిక, సంసారాన్ని ఎదటం కష్టమని పెద్దలు చెబుతూ ఉన్నారు. అయితే మనకు ఒక ఆశీర్వాదకరమైన ఒక విషయం ఏంటంటే, ఈ వివాహం దేవుని ఆలోచన కనుక, దేవుడు వ్యవస్థకు ఆయన మూలం కనుక, ఆయన్ని మీ కుటుంబ జీవితంలో ఉంచుకొని మీ వైవాహిక జీవితాన్ని ఆదర్శవంతంగా మరి ఆహ్లాదకరంగా కొనసాగించాలని కోరుకుంటున్నాను. అద్భుతమైన సంగీత కళాకారులు ఉన్నారు ఇక్కడ, వారిని బట్టి సంతోషిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఏదో వాళ్ళు అవకాశం ఇస్తే ఒక పాట పాడతాం సునీల్ కోసం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం, దేవారావయ్య నీ దీవెన నిలివయ్య అనే పాట క్రైస్తవ ప్రపంచానికి పరిచయమైన పాట. 94వ సంవత్సరంలో ఈ పాటను నేను కంపోజ్ చేశాను పరిణేశ్వరాల కోసం. 30 సంవత్సరాలైనా ఈ పాట ప్రతి వివాహంలో దాదాపుగా పాటపడుతుంది. మరి మంచి సంగీతంతో మరొకసారి ఆ పాట సృష్టికర్త స్వరం నుంచి ఈ సమయంలో మీరు వినే ప్రయత్నం చేయాలి. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్య నీ దీవెనలీవయ్య,
దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున కెజియాసునిలను నీ దీవెనలతో నింపుమయా. దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా. కానా విందులు అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులు అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా నుండి, కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయా. దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయ్యున్నవి నీ యందే. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయ్యున్నవి నీ యందే. ఇహపర సుఖములు మెండుగనసగి, ఇహపర సుఖములు మెండుగనసగి ఇలవర్ధిల్లగా చేయుమయా. దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా, దేవారావయ్యా
సొమ్మేం పోదు. నాకు కాదు, నాతో పాటుగా ఆ సంగీత బృందం చక్కని సంగీత సహకారం అందించారు. మేము ఎంత పాడినా వాయించినా ఆ శబ్దాన్ని మీకు సరైన విధానంలో ఇవ్వాలి. అక్కడ ఆయన ఏం ఎరగనట్టు అమాయకుల్లాగా చూస్తున్నాడు. ఆ సౌండ్ ఇంజనీర్ గారికి కూడా ఒకసారి చప్పట్లు కొట్టండి. వివాహాన్ని అన్ని విషయాల్లో ఘనంగా ఎంచాలన్నారు. ఇది ఘనంగా జరుగుతున్న వివాహం. ఎందుకంటే కేవలం ఆర్భాటం ఫంక్షన్ హాల్ మాత్రమే కాదు, అద్భుతమైన దైవజనులు మరి పిటి వర్గీసాయి గారు, విశ్వప్రసాద్ గారు, ప్రబోధ్ కుమార్ గారు ఇలాంటి మహామహులైన అభిషక్తులైన వారి చేతుల మీదుగా అందరి దైవజనుల సమక్షంలో వివాహం జరుగుతుండటం చాలా సంతోషం. అది సునీల్ కేజీలకు 2 కుటుంబాలకు కూడా దీవెనని నేను తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. Thank you, Anna. Thank you for your valuable words and song.